హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కి రావాలట. చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలి. తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం. గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్న ముఖ్యమంత్రిని, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు ఇచ్చిన ఒక హామీ, మళ్ళీ ఇది కూడా సినిమా కార్మికులకు సంబంధించే, అండ్ దట్టు అందులో ఆంధ్ర తెలంగాణ అన్న అంశం పక్కన పెడితే పేద సినీ కళా కార్మికుల కోసం నేను ప్రస్తావించదలుచుకున్నాను. మీరు ఒకవైపున గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలు మంచిగా సూట్లు బూట్లు వేసుకొని వాళ్ళు తీసిన సినిమాలకు అవార్డ్స్ తీసుకొని అవతల పడ్డారు. కానీ ఇదే కళాకారులు ఫిలిం ఛాంబర్ ముందు నిన్న 3,000 కోట్ల అవినీతి జరిగింది చిత్ర పరిశ్రమలో, చిత్రపురి కాలనీ పేరుతో మొత్తం గద్దల్లాగా తన్నుకుంటూ పోయారు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాల పేరుతో తన్నుకుంటూ పోయారు. ఇది 3,000 కోట్ల అవినీతి అని ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ఎంక్వైరీకి ఆదేశించాలి. దాని మీద సంబంధం లేని జర్నలిస్టులకి, సంబంధం లేని రాజకీయ నాయకులకి అపార్ట్మెంట్లు పోయినాయి. కొన్ని వందల, ఎప్పుడో 1950s 60sలో చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి రావడానికి ఆనాడు గవర్నమెంట్ ఈ కళాకారుల కోసం కొంత ప్లేస్ని కేటాయించి అందులో అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి, సింగిల్, డబుల్, ట్రిబుల్ కట్టుకోవడానికి అవకాశం ఇస్తే, సో వాటిని గద్దల్లాగా కొంతమంది తన్నుకుంటూ పోయారు. నిన్న ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఇది కదా సినిమా ఇండస్ట్రీలో పెద్ద అంశం. మరి దాని మీద మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీన్ని తేల్చాలి అని మాట్లాడి, ఇందులో అందరూ ఉన్నారు. కేటీఆర్ బినామీలు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, చాలామంది అందులో ఎత్తుకపోయారు. చాలా విలువైన ప్రాపర్టీ అది. మరి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. మీరు ఒకవేళ సినిమా ఇండస్ట్రీని పైకి తీసుకురావాలి అని అనుకుంటే ఆ పేద సినిమా కళాకారులకి అది వచ్చేలాగా చేయాలి. ఏముందండి ఈ సినిమాలంతా, ఇప్పుడు ఇదేమైనా రియలిస్టిక్ ఉన్న సినిమాలు ఇవన్నీ? దీనికి గద్దర్ పేరు పెట్టిరు. అసలు నన్ను అడిగితే ఈ గద్దర్ గారి మహనీయుడు ఆయన, యుగానికి ఒక్కడు అంటారు కదా, యుగానికి ఒక్కడు కాదు ఆయన, అట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. సో అంత గొప్ప రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఒక అంత పెద్ద గొప్ప మహానుభావుడి పేరుని ఈ గద్దర్ అవార్డ్స్ పేరుతో ఒక సినిమా అవార్డ్స్కి కేటాయించడం అన్నది నాకైతే కరెక్ట్ అనిపించలే. ఒకవేళ మీరు ఆ సినిమా అవార్డ్స్ కేటాయించదలుచుకున్న అందులో ఏదో ఒక గొప్ప సినిమాకి గద్దర్ అవార్డ్, దానికి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కింద, ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అని అంటారు కదా, సో ఇట్లా ఆ రకమైన పేరుతో అవార్డుని ఇచ్చి ఉంటే చాలా గొప్పగా ఉండేది. మీరు ఐటమ్ సాంగ్కి అదే అవార్డే, కామెడియన్కి అదే అవార్డే, అందరికి అదే అవార్డే. పోనీ ఇదేమన్నా రియలిస్టిక్, ఆయన త్యాగం, ఆయన కండ్ల ముందు కనబడుతున్న ఒక పెద్ద మహానుభావుడు ఆయన. ఇదంతా ఫేకే కదా సినిమా అంతా, కొండలు గుట్టలు దుంకుడు, అది దుంకుడు, ఇది దుంకుడు, అదే కదా, ఇంకంతకు మించి ఏముంది, అంతా ఫేకే కదా సినిమా. అక్కడ రియాలిటీ ఉన్నది. రియాలిటీకి సంబంధించిన పేరుతో, ఆ వ్యక్తి పేరుతో ఉన్న అవార్డుని మీరు ఫేక్ వాటికి ఇస్తే ఎట్లా? ఇక అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ నటి పురస్కారం అందుకుంటున్న నివేదా థామస్. ఇప్పుడు చిన్న సినిమాల గురించి ఏమైనా ఆలోచించిరా? మొన్న మధ్య 23 అనే ఒక గొప్ప సినిమా వచ్చింది. చుండూరు, కారంచేడు ఈ ఘటనలకు సంబంధించి దాని మీద తీసిన సినిమా, ఎంత అద్భుతమైన సినిమా అది. అరే కనీసం ఆ సినిమా నడవడానికి థియేటర్స్ లేవు. ఏమైనా ఆలోచించినావా? ఈ దిల్ రాజు ఏమైనా ప్రయత్నం చేసిండా? అంత దొంగలండి వీళ్ళంతా, మొత్తం పైసల చుట్టే నడుస్తుంది వీళ్ళది, వ్యాపారమే. ఎక్కడా కూడా తెలంగాణ సినిమాను బతికిద్దామని, తెలంగాణ కళాకారులను కాపాడుకుందామని ఆలోచన లేదు. మళ్ళీ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏందో అది, దానికి చైర్మన్. హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలను కూడా హైదరాబాద్ గడ్డ మీదకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విషయాల్లోనూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించడంతో పాటు సముచిత స్థానం కల్పించడానికి, ఏంది ఇది మొత్తం ఇవేనా? ఇలా మొత్తం యాడ్స్ ఉన్నాయి కదా ఇవాళ. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం జరిగిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్లు పురస్కారాలు స్వీకరించారు. ఇప్పుడు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు అని బాలకృష్ణకి ఇచ్చారు. అట్లనే ఒకటే అవార్డు పెట్టేది ఉంటుంది, గద్దర్ అవార్డు అని. ఇప్పుడు ఎన్టీఆర్ గొప్పనా గద్దర్ గొప్పనా అంటే గద్దరే గొప్ప అంట నేను. ఆయన ఒక పొలిటీషియన్ మీద ఒక సింగిల్ అవార్డు ఇచ్చి దాన్ని గొప్ప అవార్డు కింద చూస్తున్నప్పుడు గద్దర్ పేరుతో ఒక సింగిల్ అవార్డు పెట్టి దాన్ని ఒక గొప్ప సినిమాకి, ఒక సోషల్ యాంగిల్ ఉన్న సినిమాకి, ప్రజలను చైతన్యం చేసిన సినిమాకి ఇచ్చుంటే ఎంత గొప్పగా ఉండేది. కాంతారావు ఫిలిం అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్, పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం, బిఎన్ రెడ్డి పురస్కారాన్ని సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు అందుకున్నారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవారని, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమగా చెప్పుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. తమ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను గౌరవించి అన్ని వసతులు కల్పిస్తోందని వివరించారు. ఆ స్థానంలో గద్దర్ అవార్డట. నటులు, దర్శకులు, సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు 1964లో నంది అవార్డులు తీసుకొచ్చారు. తొలిసారి ఉత్తమ నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు నంది అవార్డు అందుకున్నారు. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల క్రితం వరకు నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. తర్వాత వివిధ కారణాలతో అవి ఆగిపోయాయి. అవార్డుల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని సినీ పరిశ్రమ ప్రముఖులు టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రతిపాదించారు. మా ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల పేరుతో ప్రదానం చేయాలని నిర్ణయించింది. మీకేం కావాలో చెప్తే ప్రభుత్వం సహకరిస్తుంది. ఏం కావాలి వాళ్ళకి ఏం తక్కువైంది? ఇప్పుడు ఏం తక్కువైంది? బాగా తినమరగా నేర్చిరు, బాగా పైసలు వచ్చినాయి. కొంతమంది, అందరు కాదు పాపం, అందరిని అనలేం. వెంకటేష్, సురేష్ బాబు లాంటోడు మొత్తం కబ్జాలకు తెగబడ్డారు. తెలంగాణ భూముల మీద పడ్డారు, తెలంగాణ ప్రజల భూముల మీద పడ్డారు. వాళ్ళకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? మరి రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా? పాపం వాళ్ళకి 3 రోజులు హైడ్రా హడావుడి చేసింది. మనం గోపనపల్లిలో భూములది బయటికి తీసినాం కదా, 180 ఎకరాలు. బాధితులంతా అబ్బా ఏదో జరగబోతున్నది, మాకు న్యాయం జరగబోతుంది, రంగనాథ్ ఎంటర్ అయ్యిందని 3 రోజులు హడావుడి చేసి 4 రోజులు ఖతం గప్చుప్ అంతా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇది నాలాలు గీలాలు నడుస్తుంది, ఇప్పుడు వర్షాకాలం కదా, దాని తర్వాత చూద్దామన్నారట. ఖానామెట్లో భూమి కబ్జా, గోపన్పల్లిలో భూమి కబ్జా. గద్దర్ కుమార్తె వెన్నెల, సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ కార్యక్రమం అట్టహాసంగా స్టార్ట్ అయింది. దాంతోపాటు గద్దర్ ఫౌండేషన్కు 3 కోట్లు కేటాయించినట. చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేసినట్టు. గద్దర్ ఫౌండేషన్కు రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా ఆయన పేరిట ఉన్న ఫౌండేషన్కు నిధులు ఇస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా నిధులు మంజూరయ్యాయి. గద్దర్ ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫౌండేషన్కు ఈ నిధులు కేటాయించినట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపైన గద్దర్ జయంత్యుత్సవాల నిర్వహణలో కూడా ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆయన పేరు మీద ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక స్థలాన్ని నక్లెస్ రోడ్ దగ్గర ఎక్కడైనా కేటాయించి ఒక పెద్ద మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయాలి. మ్యూజియం లాంటిది ఆయన రచనలో, లేకపోతే ఆయన పాడిన పాటలో, లేకపోతే అక్కడికి వెళ్ళగానే గద్దర్ని చూసిన ఫీలింగ్ రావాలి. సో అట్లాంటి ప్లేస్ని, అది కూడా నక్లెస్ రోడ్ ఆ ప్రాంతంలోనే కేటాయించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్టీఆర్ కానే ఉంటుంది, పివి నరసింహారావు కానే ఉంటుంది, లీడర్లందరూ కానే ఉంటుంది. మరి ప్రజల్ని చైతన్యం చేసిన ఇట్లాంటి వాళ్ళకి కదా అక్కడ ఉండాల్సింది. అండ్ నిన్న ఈ ఒక క్రిటిక్ నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది గద్దర్ అవార్డ్స్ మీద. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఈ గద్దర్ అవార్డ్స్ని వ్యతిరేకించట్లేదు, కానీ కొన్ని అంశాల్లో ఎవరు రఫీ ఫిలిం డైరెక్టర్, ఆయన ఏమంటున్నారు, రజాకార్ సినిమా చరిత్రను వక్రీకరించి మత సంఘర్షణలు ఉసిగొల్పేలా ఉన్నదని ప్రముఖ రచయితల, చరిత్రకారుల విశ్లేషణలు ప్రచురింపబడ్డాయి. అలాంటి సినిమాకు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక సినిమా విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును ప్రకటించి ఆ వక్రీకరించిన చరిత్రను వాస్తవమే అని నిర్ధారించినట్లయింది. ఈ చారిత్రక తప్పిదం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో, గద్దర్ లాంటి విప్లవకారుడి పేరుతో ఇచ్చే అవార్డు, అది కూడా లౌకిక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం ఆశ్చర్యకరం. ఇది ఒక గద్దర్కి అవమానం కాదు, యావత్ తెలంగాణకి అవమానం. సో ఆయన అభిప్రాయం ఇది. గద్దర్ అవార్డులు పొరపాట్లు. రజాకార్ సినిమా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించిన సినిమా అని, మత సంఘర్షణలు ఉసిగొల్పేలా ఉన్నదని ప్రముఖ సామాజిక రచయితలు, చరిత్రకారులు తమ వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో విశ్లేషించారు.
అలాంటి సినిమాకి ఈరోజు కాంగ్రెస్ చారిత్రక సినిమా విభాగంలో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును ప్రకటించి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ వక్రీకరించిన చరిత్ర వాస్తవమే అని ప్రభుత్వమే నిర్ధారించినట్లు కాదా? పైగా గద్దర్ లాంటి విప్లవకారుడి పేరుతో ఈ అవార్డు ఇవ్వడం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? దేశంలోనే మాది లౌకిక పార్టీ అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఈ విషయంలో ఇలా వ్యవహరించడం చారిత్రక తప్పిదమే అవుతుంది. నెంబర్ 2, పుష్ప 2 సినిమాలో స్మగ్లర్ పాత్ర పోషించి అశ్లీల అంశాల్లో లీనమై పోలీస్ అధికారులను కించపరిచిన పాత్రధారికి రాష్ట్రం అవార్డు రావడంతో ప్రభుత్వం యువతకి ఏం సంకేతం ఇద్దామని అనుకుంటున్నది? అంటే వాళ్ళు గ్యాప్ని పూడ్చుకున్నారనమాట. అల్లు అర్జున్తో గొడవ జరిగింది, ఈసారి ఒక అవార్డు ఇచ్చేది మన చేతులు కలుపుదామని అట్లా అవార్డు ఇచ్చుంటారు. ఇప్పుడు అట్లనే కనిపిస్తున్నది. ఆడ నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలింది, దగ్గరికి వచ్చిండు. అల్లు అర్జున్ ఆ రోజు కేసు అది కథా వ్యవహారం నడిచింది, అవార్డు ఇచ్చిరు, దగ్గరికి వచ్చిండు. ఇట్లనే ఉంటుంది లేదు. ఇది అక్రమాన్ని, దుర్మార్గాన్ని, అవినీతిని ప్రేరేపిస్తున్నట్లు కదా? బాధ్యతాయుతమైన పోలీస్ వ్యవస్థను కించపరిచినట్లు కాదా? ప్రభుత్వాలు ఇలాంటి వాటి కోసం అవార్డులు ప్రకటిస్తే నేర ప్రవృత్తిని ప్రోత్సహించినట్లే కదా? ఇది అవార్డుల నిబంధనలకు విరుద్ధం. ఇది దేనికి సంకేతం? నెక్స్ట్, ఇది చాలా కీలకమైంది. బెస్ట్ క్రిటిక్ ఎంట్రీ రాలేదని, ఆ విభాగానికి అవార్డు లేదు అని ప్రకటించి హఠాత్తుగా ఒకరోజు ముందు బెస్ట్ క్రిటిక్ పొన్నం రవిచంద్రాన్ని డిక్లేర్ చేయడం సబబా? ఇది చూస్తుంటే ఏ విధంగా, ఏ అండర్స్టాండింగ్తో అవార్డులు పనిచేసుకున్నారో అర్థమవుతుంది. ఉర్దూ సినిమాలకు కూడా అవార్డులు ప్రకటిస్తామన్న మీరు ఉర్దూ భాష తెలిసిన వారితో జ్యూరీ కూడా ఒకటి పెట్టాలి కదా? 10 సంవత్సరాల అవార్డ్స్లో ఉర్దూ సినిమాల వారికి అవార్డులు ఎందుకు ప్రకటించలే? 2024 సంవత్సరంలో తీసిన సినిమాలకు దరఖాస్తులు ఆహ్వానించి 2014 నుంచి 2023 వరకు ఎంపిక చేసే సినిమాలకు దరఖాస్తులు ఎందుకు స్వీకరించలేదు? ఒకవేళ సెన్సార్ అయిన దాదాపు 2000 సినిమాలను ఒక్క నెలలోనే ఎలా చూశారు? సినిమాలను చూడకుండా ఎంపిక చేయడం చట్టవిరుద్ధం కాదా? ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చుకున్నట్లే కదా? ఇది ఎంత అన్యాయం! ఆ 10 సంవత్సరాలు సినిమాల్లో పనిచేసిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వకుండా ఒట్టి నిర్మాతలకే ఎందుకు ఇచ్చారు? అవార్డుల లక్ష్యం కళాకారులను ప్రోత్సహించడానికే కదా? వారిని విస్మరించి పెట్టుబడిదారులకు మాత్రమే ప్రజాసొమ్మును ఎందుకు ధారపోసినట్లు? ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత కాబట్టేనా? ఇందులో ఏం మతలబు ఉందో తెలియాలి. 10 ఏళ్ళు వివిధ శాఖల్లో పనిచేసిన సినీ కళాకారులకు సమాధానం చెప్పాలి. టీఎఫ్డీసీ చైర్మన్కి సంబంధించిన 4 సినిమాలు ఎంపిక చేసుకునేది. ఆయన 4 సినిమాలు ఎంపిక చేసిరట. సినిమాల్లో పనిచేసిన వాళ్ళే జ్యూరీలో ఉండడం, వారి సినిమాలకు వారే అవార్డులు ఇచ్చుకోవడం ఎంత అన్యాయం! నిబంధనలకు విరుద్ధం. అవార్డులకు అర్హత కలిగిన ఎన్నో సినిమాలు ఉన్నాయి, వాటిని ఎందుకు చూడలే జ్యూరీ కమిటీలు? అన్ని గణం సినిమాలు 15 నుంచి 20 రోజుల్లో చూడడం ఎలా సాధ్యమవుతుంది? అవకతవకలు జరిగినట్టే కదా? మీరు ఎంపిక చేసిన విధానం, ఎంపికైన సినిమాలే ఈ వ్యవహారానికి సాక్ష్యాలు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాతో ఒక జిగేలమనిపించే కార్యక్రమాన్ని చేసుకోవచ్చు, కానీ దానికి తగిన ఫలితం కన్నా ప్రజల్లో వ్యతిరేకతనే కొని తెచ్చుకుంటున్నారు. అవసరమా ఇదంతా? తెలంగాణ తెచ్చుకున్నందుకు తెలంగాణ సినిమా పాలసీ తయారు చేసుకొని మంచి కళాత్మక సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించాక బహుమానాలు ఇచ్చుకునే పని పెట్టుకుంటే బాగుంటుంది. తెలంగాణ కళాకారుల ప్యారలల్ సినిమాలే లేవు, గద్దర్ స్ఫూర్తికి నిదర్శనమయ్యే సినిమాలే లేవు. మీదికెళ్ళి ఎవరి పేరు మీద అయితే అవార్డులు ఉన్నాయో ఆయనను తీసుకునే వాళ్లకు ఏమైనా సంబంధం ఉన్నదా అసలు? నా సద్విమర్శను నిమ్మలమైన మనసుతో ఒకసారి ఆలోచించుకోండి. మీ శ్రేయోభిలాషిని కాబట్టే, తెలంగాణను ప్రేమించేవాడిని కాబట్టే నా ఈ ఆవేదన. రఫీ, ఫిలిం డైరెక్టర్. సో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 10 నిమిషాలు 15 నిమిషాల సినిమాలు చూసి కూడా అవార్డులు ఇచ్చేసిరని అంటున్నారు. ఇప్పుడు సోకాల్డ్ డైరెక్టర్లు గతంలో అట్లే ఉండి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. కానీ ఎందుకో అర్థం కాదు. కానీ సినిమా వాళ్ళతోని ఎప్పుడు ప్రభుత్వాలు చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలని చూస్తుంటాయి. మరి దాని తెర వెనకాల ఏందో అర్థం కాదు. వాళ్ళు తప్పు చేసినా వదిలేస్తుంటారు. నేను అవార్డులు తీసుకున్న వాళ్ళంతా వీళ్ళంతా. దర్శకుడు మణిరత్నం పైడి జయరాజ్ పురస్కారం, బిఎన్ రెడ్డి పురస్కారంతో దర్శకుడు సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి పురస్కారంతో అట్లూరి పూర్ణచందర్రావు, కాంతారావు ఫిలిం అవార్డుతో విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఎండమూరి వీరేంద్రనాథ్. ఇప్పుడు వీళ్ళంతా స్పెషల్ అన్నట్టు కదా? ఆయా వ్యక్తుల పేర్ల మీద, ఆయా మహానుభావుల పేరు చెప్పుకునే వాళ్ళ పేర్ల మీద ఈ అవార్డ్స్. గద్దర్కేమో అన్ని అవార్డులు ఇచ్చేసి ఆయనది కూడా ఇట్లనే పెట్టేది ఉండే. పబ్లిక్ రియాక్షన్ మీరేమనుకుంటున్నారు ఈ అవార్డ్స్ మీద? సీతక్క పుష్ప సినిమా వేస్ట్ అన్నది. మరి ఇవాళ వాళ్ళు గవర్నమెంట్కి పుష్పకు అవార్డు ఇచ్చింది. దీని మీద సీతక్క గారు రెస్పాండ్ అవ్వాలి. అవును, ఒక వీడియో ఉన్నది. ఆమె నేషనల్ అవార్డు ఆ పుష్ప 2 సినిమాకు, పుష్ప 2 దేనికి వచ్చిందో దానికి వచ్చినప్పుడు ఆమె ఏమన్నదంటే,
అరే ఇట్లాంటి స్మగ్లర్ సినిమాలకు ఎట్లా ఇస్తారండి అవార్డు అన్నది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చింది. గమ్మత్తుంటుంది.